హలో అండి. ఎలా ఉన్నారు? ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. కానీ ఈసారి డ్యూటీ కాదనమాట. పర్సనల్. సో, ఇంక ప్రయాణం స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అయితే నిద్రపోయాను. ఎందుకంటే పడుకోక 30 అవర్స్ అయింది. సో, ఇంక ఒక గంట సేపు పడుకొని లేచాక స్నాక్స్‌కి అదిగోండి అలా సమోసా తినేసి, ఇంకా వెళ్ళే రూట్‌లో బోలెడన్ని మామిడి తోటలున్నాయి. సో, ఒక తోటలో అయితే ఆపుకున్నాము. భలే బాగా అనిపించిందండి. సో, ఇక్కడ కాసేపు ఇలా టైమ్ స్పెండ్ చేసి కన్నయ్యకి ఫుడ్ పెట్టేశాను నేను. బాక్స్ తీసుకొచ్చాను ఇంట్లోంచే. అండ్ నేను వెళ్తోంది ఎక్కడికో చెప్పలేదు కదా! మా మెట్టినింటికండి. సో, మా ఆయనదొచ్చేసి రాయలసీమ అనమాట. రాయలసీమలో అనంతపూర్ అనే ప్లేస్ ఉంది. సో, అక్కడ ఉండేది. ఆ ప్లేస్ గురించి మీరు విన్నారా? వింటే కింద కమెంట్ చేయండి. అండ్ విన్నారు కదా కన్నయ్య అసలు ఇంకా మాటలు బాగా నేర్చుకుంటున్నాడు కదా! భలే ముద్దు ముద్దుగా ఉంటాయి కొన్నైతే. అండ్ ఇంకా మళ్ళీ వెళ్ళే రూట్‌లో ఈ ప్లేస్‌లో అయితే ఆపుకున్నామండి. సో, ఇది కొత్తగా పెట్టారంట లేపాక్షి అని. చాలా బావుంది. మంచి స్పాట్ అసలు ఆపుకోవడానికి. సో, ఇది అదే అనంతపూర్, బెంగుళూరు హైవేలో వస్తుందనమాట. అండ్ ఇక్కడ ఇదిగోండి కిడ్స్ ఏరియా కూడా ఉంది. కాకపోతే వేడి మాత్రం భయంకరంగా ఉంది. సో, ఇంకా కన్నయ్య దాని మీద కూర్చోపెట్టేసరికి హాట్ హాట్ అంటూ ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ టీ తాగేసి ఇదిగోండి పోచంపల్లి షాప్ కూడా ఉంది. అండ్ ఒక జ్యువెలరీ షాప్ కూడా ఉందనమాట. సో, నేనైతే బ్లాక్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎన్నున్నా కూడా అలా నేను కలెక్షన్ చేస్తూనే ఉంటానన్నమాట. సో, ఒకటి కొత్తగా అనిపించింది, డిఫరెంట్‌గా అనిపించింది. అందుకే ఇక్కడ తీసుకున్నాను నేను. ఇదిగోండి ఇలా అనమాట. సో, అదైతే తీసుకున్నాను నేను. అండ్ ఇంకా మా అత్తయ్యకి శారీ తీసుకుందామని చెప్పి ఇదిగోండి ఈ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. నాకు బాగా అనిపించింది కలర్ కాంబినేషన్. అండ్ కన్నయ్య చిన్న టాయ్ అనమాట ఆటో. సో, అలా అందరం సాటిస్ఫై అయిపోయాము. షాపింగ్ లాగా అయిపోయింది చిన్నగా. అండ్ ఇంకా వెళ్ళే రూట్లో ఇదిగోండి సాయిబాబా టెంపుల్ అది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్రేక్ అనమాట. ఇంకా ఎందుకంటే జోయి గాడి బ్రేక్ అనమాట. అది మెయిన్. జోయి టైం అయింది పీ చేసేది ఈవినింగ్. సో, ఇంకా అలా అందరికీ ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేక్స్ తీసుకుంటూ మంచిగా ఇదిగోండి అనంతపూర్‌కి ఇంకా స్టార్టింగ్‌లోనే ముందే ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. సో, ఇంకా రాంగానే ఇంటికి వాళ్ళ నానమ్మని బాగా గుర్తుపట్టాడు. తిరుగుతూ ఉన్నాడు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. మా అత్తయ్య అయితే పప్పు చేసింది. నేనైతే ఇంకా ఇదిగోండి కర్రీ చేశాను. అండ్ కన్నయ్యకి అన్నట్టు ఈ చిన్న కుక్కర్ క్యారీ చేస్తామండి. మేము ఎక్కడికెళ్ళినా అన్నం ఈజీగా వండుకోవడానికి ఉంటుందని. చిన్నది అది కుక్కర్. సో, ఇంకా అందులోనే అన్నం పెట్టేసుకున్నాము. అండ్ ఇదిగోండి కన్నయ్య న్యూ టాయ్ దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. సో, ఇంకా నైట్ పడుకునే ముందనమాట మంచిగా మా అత్తయ్యతో కబుర్లు చెప్పుకుని కాసేపు ఇదిగోండి కన్నయ్య కూడా మా అత్తయ్యతో బాగా ఆడుకున్నాడు. నేను ఇంకా స్కిన్ కేర్ చేసేసుకుని ఇంకా ఫుల్ ఆల్మోస్ట్ 10, 10:30 అవుతున్నప్పుడు పడుకున్నాము.